2025 సంవత్సరం మార్చి నెల 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ఈ వారం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వారం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో అనుకూలతలు, మరికొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈ వారం మీ శక్తి స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతుంది. కొన్ని రోజులు ఉత్సాహంగా, మరికొన్ని రోజులు నీరసంగా అనిపించవచ్చు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆహారం, వ్యాయామం విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. సహోద్యోగులతో సామరస్యంగా ఉండడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ ముఖ్యమైన పనుల్లో కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. మీ పై అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించండి. ఇక ఆర్థికంగా ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోండి. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. అందువలన పొదుపు చేయటం మంచిది. రుణాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. ఇక కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం చేయటం మంచిది. ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. ఇక విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. స్నేహితులతో కలిసి చదువుకోవటం వలన ప్రయోజనం ఉంటుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించటం మంచిది. ఆదిత్య హృదయం చదవటం అనుకూలం. పేదవారికి అన్నదానం చేయండి. ఎర్రని వస్త్రాలు ధరించడం మంచిది. 2025 సంవత్సరం మార్చి నెల 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ఈ వారం వృషభ రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వారం వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని రంగాల్లో అనుకూలతలు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. మీరు మీ లక్ష్యాన్ని సాధించేందుకు మరింత కష్టపడవలసి ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ పనిలో మంచి ఫలితాలను పొందుతారు. మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం. సద్వినియోగం చేసుకోండి. ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. అయితే అనవసరమైన ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించండి. ఈ వారం మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అయితే కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ చదువులో మంచి ఫలితాలను పొందుతారు. కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ప్రేమికులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. అయితే కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఈ వారం మీరు దుర్గాదేవిని పూజించండి. పేదవారికి అన్నదానం చేయండి. మీ తల్లిదండ్రులను గౌరవించండి. ఈ వారం మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. మీ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయండి. ఈ వారం కలిసి వచ్చే రంగులు తెలుపు మరియు గులాబీ రంగులు కలిసి వస్తాయి. 2025 సంవత్సరం మార్చి నెల 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ఈ వారం మిథున రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వారం మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో అనుకూలతలు, మరికొన్ని విషయాల్లో ఒత్తిళ్లు ఎదురవుతాయి. మీ తెలివితేటలు మరియు మీ నైపుణ్యాలను ఈ వారం మీకు బాగా ఉపయోగపడతాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సమయం గడపటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ వారం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఓపికతో వ్యవహరించడం మంచిది. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవటం ఉత్తమం. ఈ వారం మీ నైపుణ్యాలు మీకు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యమైన సమావేశాల్లో మీ వాదనలను స్పష్టంగా వినిపించండి.
కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. ప్రస్తుతం ఉన్న పనులపై దృష్టి పెట్టండి. ఇక ఆర్థికంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసర ఖర్చులను తగ్గించడం మంచిది. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. అందువలన ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేసుకోవటం మంచిది. రుణాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. కుటుంబ సభ్యులతో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సమయం గడపడం వలన బంధాలు మరింత బలపడతాయి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. స్నేహితులతో సరదాగా గడపడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆహార నియమాలు పాటించండి. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం చేయండి. నిద్రకు తగినంత సమయాన్ని కేటాయించండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఈ వారం చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు బాగా కష్టపడాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. స్నేహితులతో కలిసి చదువుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది. బుధగ్రహానికి సంబంధించిన మంత్రాలు జపించండి. ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వలన ప్రయోజనం ఉంటుంది. పేదవారికి సహాయం చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామాలు పారాయణం చేయటం మంచిది. 2025 సంవత్సరం మార్చి నెల 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ఈ వారం కర్కాటక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వారం కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈ వారం మధ్యస్థంగా ఉంటుంది. అనవసర ఖర్చును తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంత డబ్బును పొదుపు చేయటం మంచిది. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగులతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నించండి. కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. వాటిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ పనితీరును మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని తెలివిగా పరిష్కరించుకోవాలి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు బాగా కష్టపడాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. గురువుల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది. వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మంచి ఆహార నియమాలు పాటించండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. యోగా, ధ్యానం వంటివి చేయటం మంచిది. ప్రేమికులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వివాహం గురించి ఆలోచించే వారికి శుభవార్తలు అందుతాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. శివుణ్ణి పూజించటం మంచిది. పేదవారికి అన్నదానం చేయటం వలన శుభం కలుగుతుంది. తెల్లని వస్త్రాలు ధరించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. 2025 సంవత్సరం మార్చి నెల 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ఈ వారం సింహరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. కొన్ని కొత్త వ్యాపారాలు అవకాశాలు వస్తాయి. ఇక ఆర్థికంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. అయితే అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. పొదుపుపై దృష్టి పెట్టండి. కొన్ని కొత్త ఆర్థిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆహార నియమాలు పాటించడం మంచిది. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా మరియు ధ్యానం చేయండి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు చదువుపై శ్రద్ధ వహించండి. పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ కోపాన్ని నియంత్రించుకోండి. వాదనలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి. మీరు మీ యొక్క స్నేహితులతో సమయం గడపడం వలన మానసిక ప్రశాంతతను పొందుతారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. పేదవారికి సహాయం చేయండి. శివాలయాన్ని సందర్శించండి. 2025 సంవత్సరం మార్చి నెల 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ఈ వారం కన్యరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వారం కన్యరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
ఉద్యోగస్తులకు ఈ వారం పని ఒత్తిడి పెరుగుతుంది. సహోద్యోగులతో వాదనలకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు మీ పనిలో మరింత శ్రద్ధ వహించడం అవసరం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. ఆర్థికంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. అనవసర ఖర్చును తగ్గించుకోండి. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. కుటుంబ సభ్యులతో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండండి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. కొన్ని కుటుంబ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా మరియు ధ్యానం చేయండి. నిద్రకు తగినంత సమయాన్ని కేటాయించండి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీ చదువుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. ఈ వారం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసర ప్రయాణాలకు వాయిదా వేయటం మంచిది. విష్ణు సహస్రనామాలు పారాయణం చేయటం మంచిది. బుధగ్రహానికి సంబంధించిన మంత్రాలు జపించండి. ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించటం మంచిది. పేదవారికి సహాయం చేయండి. ఆవులకు ఆకుకూరలు తినిపించటం అనుకూలం. 2025 సంవత్సరం మార్చి నెల 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ఈ వారం తులారాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వారం తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఈ వారం కొంచెం ఒడిదుడుకులు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక ప్రణాళికలను జాగ్రత్తగా రూపొందించుకోండి. రుణాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో వాదనలకు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులకు లాభాలు సాధారణంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం. మీ పనితీరును మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సమయం గడపడానికి ప్రయత్నించండి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సరైన ఆహారం తీసుకోవటం, వ్యాయామం చేయటం చాలా ముఖ్యం. నిద్రకు తగినంత సమయాన్ని కేటాయించండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు మరింత కష్టపడాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. ఈ వారం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. శుక్రుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి లక్ష్మీదేవిని పూజించండి. పేదవారికి అన్నదానం చేయండి. తెల్లని వస్త్రాలు ధరించడం మంచిది. దేనికైనా సమతుల్యతను కాపాడుకోండి. పై అధికారులతో శాంతంగా వ్యవహరించడం మంచిది. కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు మరియు లేత గులాబీ రంగులు కలిసి వస్తాయి. 2025 సంవత్సరం మార్చి నెల 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ఈ వారం వృశ్చిక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వారం వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో అనుకూలతలు, మరికొన్ని విషయాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. ఈ వారం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించండి. సమతులితమైన ఆహారాన్ని తీసుకోవటం మంచిది. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా మరియు ధ్యానం వంటివి చేయండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఓపికతో వ్యవహరించడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించండి. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఆర్థికంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోండి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చదువుపై శ్రద్ధ పెంచండి. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు.
ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలమైన సమయం ఇది. గురువుల సహకారం లభిస్తుంది. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. భాగస్వామితో సమయం గడపడం ద్వారా బంధం బలపడుతుంది. వివాహం కోసం ప్రయత్నించే వారికి అనుకూలమైన సమయం ఇది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ వారం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. శివుణ్ణి పూజించండి. హనుమంతుణ్ణి ఆరాధించండి. పేదవారికి సహాయం చేయటం మంచిది. దాన ధర్మాలు చేయండి. ఓపిక సహనంతో కలిగి ఉండటం వలన ఈ వారం పురోగతిని సాధిస్తారు. 2025 సంవత్సరం మార్చి నెల 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ఈ వారం ధనుర్రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వారం ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం ఇది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోవటం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కూడా ముఖ్యం. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సరైన ఆహారం తీసుకోవటం, వ్యాయామం చేయటం మంచిది. నిద్రకు తగినంత సమయాన్ని కేటాయించడం అవసరం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఓపికగా శాంతంగా వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. చదువుపై శ్రద్ధ పెంచాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మంచి ఫలితాలు వస్తాయి. గురువుల సహకారం లభిస్తుంది. గురువారం నాడు గురుగ్రహానికి పూజ చేయండి. పేదవారికి అన్నదానం చేయండి. ధ్యానం, యోగా చేయటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. 2025 సంవత్సరం మార్చి నెల 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ఈ వారం మకర రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వారం మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో అనుకూలతలు, మరికొన్ని విషయాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. సహోద్యోగుల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాలు సాధారణంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. మీరు మీ పనిలో మరింత శ్రద్ధ వహించాలి మరియు సమయపాలన పాటించాలి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. రుణాలు తీసుకోవడానికి ప్రయత్నించవద్దు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించండి. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ భాగస్వామితో మరింత సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. స్నేహితులతో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సమతులితమైన ఆహారాన్ని తీసుకోవటం మరియు వ్యాయామం చేయటం మంచిది. నిద్రకు తగినంత సమయాన్ని కేటాయించండి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు మరింత కష్టపడాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. ప్రతిరోజు శివుణ్ణి పూజించండి. పేదవారికి సహాయం చేయండి. ఓం నమో శివాయ అనే మంత్రాన్ని జపించడం వలన మంచి జరుగుతుంది. నల్ల నువ్వుల్ని దానం చేయండి. 2025 సంవత్సరం మార్చి నెల 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ఈ వారం కుంభరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వారం కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ వారం ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పొదుపు చేయటం మంచిది. అయితే గతంలో చేసిన పెట్టుబడుల నుండి కొంత లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఈ వారం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సమయపాలన పాటించడం అవసరం. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వాటిని సమర్థవంతంగా నిర్వహించాలి. వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నించండి. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. భాగస్వామితో సమయం గడపడానికి ప్రయత్నించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కాబట్టి యోగా లేదా ధ్యానం చేయటం మంచిది.
ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు ఈ వారం చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు మరింత కష్టపడాలి. శివుణ్ణి పూజించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. పేదవారికి సహాయం చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించడం వలన సమస్యలు తొలగిపోతాయి. 2025 సంవత్సరం మార్చి నెల 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ఈ వారం మీనరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వారం మీనరాశి వారికి ఊహించిన మలుపులు, మార్పులు ఎదురవుతాయి. మీ తెలివితేటలను నమ్ముకొని ముందుకు సాగండి. ఇక ఆర్థిక విషయాల్లో ఊహించిన లాభాలు లేదా ఖర్చులు ఎదురవుతాయి. కొత్త పెట్టుబడులకు అవకాశం వస్తాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. ఆర్థికంగా స్థిరత్వం కోసం కొత్త మార్గాలను అన్వేషించండి. మీ సొంత ఆలోచనలు ఆర్థికంగా లాభదాయకంగా మారతాయి. ఉద్యోగంలో కొత్త సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీరు ఊహించని పనులతో లేదా గుర్తింపును పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు ఎదురవుతాయి. మీరు మీ కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలుస్తారు. కొన్ని చిన్నపాటి విభేదాలు వచ్చినప్పటికీ వాటిని సులభంగా పరిష్కరించుకుంటారు. మీ మానసికంగా ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ధ్యానం లేదా యోగా చేయండి. మీ శరీరం చెప్పే సంకేతాలను వినండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. ప్రకృతితో సమయాన్ని గడపడం వలన మీ మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి మరింత కృషి చేస్తారు. సృజనాత్మక ప్రాజెక్టుల్లో విజయం సాధిస్తారు. మీరు మీ గురువుల నుండి మంచి సలహాలను పొందుతారు. మార్పులను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. సృజనాత్మకంగా ఆలోచించండి. మీ సంబంధాలను మెరుగుపరచుకోండి. మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడండి.